ఇప్పుడు మనము ప్రీ కన్సెప్షన్ ఉమెన్ అండ్ మెన్ హెల్త్ అండ్ వెల్నెస్ క్లినిక్లో ఉన్నాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ నవిత రాహుల్ గుల్వే గారు. వీరు ఎంపీటీ ఆప్స్ అండ్ గైనిక్ అండ్ ఫిజియోథెరపిస్ట్, ఎర్లీ ఇంటర్వెన్షనిస్ట్ అండ్ చైల్డ్ సైకాలజిస్ట్ మరియు సుజోక్ 6కి థెరపిస్ట్. వీటన్నింటిలోనూ ఈవిడికి గత 14 సంవత్సరాలుగా అనుభవం ఉంది. ఎంతో మందిని ట్రీట్ చేశారు. రైట్ నౌ ఇప్పుడు ఆవిడ మనతో పాటు ఉన్నారు. వాటితో మాట్లాడి ఈరోజు మనం మాట్లాడే టాపిక్ ఏంటి అంటే యూరిన్ మీద కంట్రోల్ లేకపోవడం. ఇది చాలా మందిలో ముఖ్యంగా వయసు అయిపోయిన వాళ్ళలో కనిపిస్తూ ఉంటుంది. దీనికి కారణాలు ఏంటి, దీనికి వీరిచ్చే ట్రీట్మెంట్ ఏంటి, వీటి గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. నవిత గారు, బేసిక్గా ఈ యూరిన్ కంట్రోల్ అన్నది ఎక్కువగా పెద్దవాళ్ళలోనే చూస్తూ ఉంటాం. ఒక వయసు పైబడ్డ తర్వాత వాళ్ళకే తెలియకుండా యూరిన్ వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఇది మిడిల్ ఏజ్లో వచ్చే అవకాశాలు ఏమైనా ఉంటాయా? అలా ఎందుకు అవుతాయి? యూరినరీ ఇన్కాంటినెన్స్కి ఏజ్ లిమిట్ ఏం లేదండి, ఎప్పుడైనా రావచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి డెలివరీ అయిన టైంలో సిసెక్షన్ చేసేటప్పుడు ప్లెజెంటా అనేది యూట్రస్కి అటాచ్ అయ్యి ఉంటే యూట్రస్ తీసేస్తారు. సో హిస్టెక్టమీ చేయాల్సి కూడా వస్తుంది. ఇప్పుడు 27 ఇయర్స్కి ప్రెగ్నెన్సీ వచ్చి సిసెక్షన్ చేసినప్పుడు ప్లెజెంట్ ఏదైతే యూట్రస్కి అంటుకొని ఉంటే యూట్రస్ తీసేయాల్సి ఉంటుంది హిస్టెక్టమీ. సో మన బ్లాడర్కి రెక్టమ్కి మధ్యలో యూట్రస్ ఉంటుంది. సో ఆ యూట్రస్ తీసేసినప్పుడు బ్లాడర్కి సపోర్ట్ ఉండదు. సో దాని పొజిషన్ ఏదైతే ఉందో అది డౌన్ అయిపోతుంది. ఇలా ఉండాల్సిన పొజిషన్ కొంచెం మారుతుంది. దానివల్ల ఏంటంటే 500 ml బ్లాడర్ దాని కెపాసిటీ యాక్చువల్లీ, బట్ వేరే 200 mlకి అది ఫిల్ అయినట్లు ఉంటుంది. కొంతమంది దాన్ని కంట్రోల్ చేసుకోలేరు. సో ఈ ఏజ్కి రావాలి అంటే జనరల్గా మనం పాతకాలంలో చూస్తే ఏజ్ పెద్దగా అయిపోయి ముస్లిం వాళ్ళకే అన్కంట్రోల్ లేకుండా ఉంటుంది, యూరినరీ ఇన్కాంటినెన్స్ వాళ్ళకే వస్తుంది అని అంటాం కదా. ఏజ్ లిమిట్ ఏమి ఉండదు, ఎప్పుడైనా రావచ్చు. ఎందుకంటే యూరినరీ ఇన్కాంటినెన్స్ అనేది మనకు 4 టైప్స్ ఉంటుంది. స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అంటారు, అంటే మనం ఎప్పుడైతే స్ట్రెస్లో ఉంటామో అప్పుడు యూరినరీ ఇన్కాంటినెన్స్ అవ్వచ్చు. అర్జ్ ఇన్కాంటినెన్స్ అయితే మనము వాష్రూమ్ దగ్గర వెళ్ళే లోపే వెట్ అవ్వచ్చు, అండర్ గార్మెంట్ అనేది వెట్ అవ్వచ్చు, అండర్వేర్ వెట్ అవ్వచ్చు. దాన్ని అర్జ్ ఇన్కాంటినెన్స్ అంటే ఎవరైనా లోపల ఉన్న వాష్రూమ్లో లేకపోతే మనం బయట ఎక్కడైనా ఫైన్ చేయలేకపోయినా కంట్రోల్ అవ్వకపోతే దాన్ని అర్జ్ ఇన్కాంటినెన్స్ అంటారు. కొంతమంది ఫంక్షనల్ ఇన్కాంటినెన్స్ ఉంటుంది. కొంతమందికి ఏంటంటే దగ్గిన తుమ్మిన అన్నా కూడా యూరిన్ అనేది లీక్ అయిపోతుంటుంది. సో ఇవన్నీ యూరినరీ ఇన్కాంటినెన్స్ అన్నట్టు. సో ఏ ఏజ్కైనా రావచ్చు, అండ్ మేల్ అయినా ఫీమేల్ అయినా ఎవరికైనా రావచ్చు. ఎక్కువ శాతం మనం ఆడవాళ్ళలో చూస్తుంటాం యూరినరీ ఇన్కాంటినెన్స్ అనేది. ఎందుకండి అంటే ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఎక్కువ చూస్తూ ఉంటాము? ఆఫ్టర్ డెలివరీ తర్వాత అయినా చూస్తాము. ఎందుకు అంటే పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అంటాం. మన బ్లాడర్ని అన్ని హోల్డ్ చేసి పెట్టేది మన పెల్విక్ ఫ్లోర్ మజిల్స్. అంటే మన హిప్ దగ్గర ఉన్న లిగమెంట్స్ అన్ని ఆ మజిల్స్ అన్ని స్ట్రాంగ్ ఎనఫ్ ఉంటేనే హోల్డ్ చేయగలుగుతాయి. మనకు తెలుసు కదా, మన ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్ని వచ్చి ల్యాండ్ అయ్యేది మన పెల్విక్ దగ్గర. సో ఇక్కడే ఉంటాయి మన ఇంటర్నల్ ఆర్గాన్స్, మన రెక్టమ్, యూటరస్ అండ్ బ్లాడర్. సో దాన్ని హోల్డింగ్ అనేది ప్రాపర్గా లేకపోయినా, మజిల్కు స్ట్రెంత్ లేకపోయినా, కెపాసిటీ లేకపోయినా లూజ్ అనేది ఉంటుంది కదా. దానివల్ల కొంతమందికి ఏంటంటే ఇప్పుడు వీక్ మజిల్స్ ఉన్నాయి, వెయిట్ లిఫ్ట్ చేశారు, ప్రొలాప్స్ అయిపోతుంది. బ్లాడర్ ప్రొలాప్స్ అవ్వడం అంటే దాని పొజిషన్ అనేది చేంజ్ అవుతుంటుంది. దానివల్ల కూడా ప్రాబ్లమ్స్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అనేది చూడొచ్చు. ఓకే, అంటే ఇది బేసిక్గా ఆడవాళ్ళలో ఎక్కువగా వస్తుంది అని అంటున్నారు. జెంట్స్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి? జెంట్స్లో కూడా ఉంటుంది యూరినరీ ఇన్కాంటినెన్స్ అనేది, జెంట్స్లో కూడా ఉంటుంది. బట్ వేరే పర్సంటేజ్ ఇప్పుడు 100% అనుకోండి, 65 to 75% మనం ఫీమేల్లో చేస్తాం. రిమైనింగ్ 25 to 30% మెయిల్లో అనేది యూరినరీ ఇన్కాంటినెన్స్ ఉంటుంది. కొంతమందికి ఇట్లా దగ్గినా కూడా మొత్తం శారీ వేసుకుంటే శారీ తడిచిపోతుంది, డ్రెస్ వేసుకుంటే తడిచిపోతుంది. అంటే ఏం యాక్టివిటీ చేసినా కూడా వాళ్ళకి లీక్ అయిపోతుంటుంది. ఒక్కొక్కసారిలో డ్రాప్స్ ఉంటుంది, ఒక్కొక్కసారిలో మొత్తం బ్లాడర్ ఎంటీ అంత యూరిన్ కూడా లీక్ అయిపోయే అవకాశం అనేది ఉంటుంది. అండ్ కొంతమందికి ఏంటంటే ఇట్లా కంట్రోల్ లేకుండా వెళ్ళిపోవడం ఒక ఇది అయితే, కొంతమందికి యూరిన్ వెళ్ళినా కూడా ఇంకా వస్తుంది అన్న ఫీలింగ్ ఉండడం, లేకంటే వాళ్ళకి డ్రాప్స్ రావడం, దీన్ని కూడా మనము ఇలానే భావించాలా? అంటే యూరిన్ ఇన్కాంటినెన్స్ కన్నా తీసుకోవాలా? వాళ్ళలో ఏ విధంగా అంటే నేను ఇంతకుముందు చెప్పాను కదా, హిస్టెక్టమీ కేసెస్లో ఎక్కువ ఇది చూస్తుంటాం. మనకు ఎందుకు అని అంటే ఎప్పుడైతే సపోర్ట్ అనేది ఉండదో మన బ్లాడర్, నేను ఇంతకుముందు చెప్పినప్పుడు యూట్రస్ తీసిన, హిస్టెక్టమీ అంటే యూట్రస్ రిమూవ్, ఇది తీసేసినప్పుడు ఏంటంటే దీని పొజిషన్ అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఫుల్ బాటిల్లో వాటర్ ఉంటే 200 ml అంటే 200 ml పడుతుంది. అదే బాటిల్ని మనం స్లాంట్గా పెట్టినామనుకో 200 ml అనేది ఫిల్ అవ్వదు కదా, 100 mlకే మనకు ఫిల్ అయినట్లు కనిపిస్తుంది. సో దానివల్ల ఏమంటే ఫుల్ అయినట్లు అనిపిస్తుంది. సో అందుకే వాళ్ళకు ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరినేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు వెళ్ళి వచ్చిన కొద్దిసేపటికే మళ్ళీ ఏదో ఫిల్ అయినట్లు ఉంటుంది. కానీ వాళ్ళు యూరిన్ ఎప్పుడైతే యూరినేట్ చేస్తారో ఏదో ఫ్యూ డ్రాప్స్ చాలా లెస్ అమౌంట్ ఆఫ్ ద యూరిన్ అనేది పాస్ చేస్తూ ఉంటారు. సో దానికి మనం ఏంటంటే మనం ఎక్సర్సైజ్ చేయడం వల్ల, పెల్విక్ ఫ్లోర్ అనేది స్ట్రెంథన్ చేయడం వల్ల ఆ ప్రాబ్లమ్ అనేది కంట్రోల్ చేయొచ్చు.
అయితే మేడం ఇది రావడానికి ముందుగా ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల ఇలా వస్తుందా, లేకపోతే ఇది రావడానికి వేరే ఏదైనా కారణాలు ఉన్నాయా? హెల్త్ ఇష్యూస్ మాట్లాడుకుంటే మనము ఏదైనా మనకు యూటీఐ అంటాం, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అంటాం. ఇప్పుడు చాలా మంది ఈ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కూడా మనం ఫీమేల్లోనే ఎక్కువ చూస్తుంటాం. ఎందుకంటే మన యురిత్రా, వెజైనా అండ్ ఆనస్ వెరీ తక్కువ డిస్టెన్స్లో ఉంటుంది అన్నట్టు. సో అక్కడ నుంచి ఇన్ఫెక్షన్ వేరే దానికి వెళ్ళినా మనకి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. వెజైనల్ ఇన్ఫెక్షన్ అని అవ్వచ్చు, లేకపోతే మన యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అని అవ్వచ్చు. సో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అయినప్పుడు కూడా మనం యూరినరీ అంటే చూస్తుంటాం బర్నింగ్ సెన్సేషన్, డ్రాప్ ఇవి. సో మనం యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ మనం రూల్ అవుట్ చేయలేదు, లేకపోతే దానికి సరైన ట్రీట్మెంట్ తీసుకోలేదు అంటే ఏమవుతుందంటే అక్కడి నుంచి మనం చూస్తుంటాం కదా కిడ్నీ నుంచి ట్యూబ్స్ ఉంటాయి, అక్కడ నుంచి కిడ్నీకి ఎఫెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో మనం ఏదైనా అంటే మనకు ఇప్పుడు ఏంటంటే డిశ్చార్జ్ అనేది క్వైట్ కామన్ అవుతూ ఉంటుంది. కానీ సరైన టైంలో సరైన కేర్ తీసుకోకపోతే దేర్ మైట్ బి లీడ్ టు టిల్ కిడ్నీ వరకు ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అండ్ కొంతమంది యూరిన్ వచ్చినా కూడా వెళ్ళకుండా ఆపుకుంటూ ఉంటారు ఎక్కువ శాతం వరకు. ఎక్కువగా ఇది చదువుకునే పిల్లల్లో చూస్తుంటాం, జాబ్ చేసే ప్లేసెస్లో వెళ్ళడానికి లేక టైం లేక ఇలా చేస్తూ ఉంటారు. దీనివల్ల కూడా మనకు యూరిన్ ఇన్కాంటినెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మజిల్ అనేది మనకి ఎలాసిటీ ఉంటుంది. ఇప్పుడు బ్లాడర్ కూడా ఏంటంటే మనకి ఎప్పుడైతే 500 ml వరకు కెపాసిటీ ఉంటుంది, దానికి మించి ఉంటే కన్నా ఎక్కువ కంట్రోల్ చేసుకోలేదు. బ్రెయిన్ నుంచి సిగ్నల్ ఒక 2 hours 3 hours 4 hours అంటే కిడ్నీ ఇప్పుడు ఫిల్టర్ చేయాలి కదా, అది బ్లడ్ ఫిల్టర్ చేశాక మనకు వేస్ట్ ప్రొడక్ట్ వాటర్ మొత్తం బ్లాడర్లోకి ఇవ్వాలి. దానివల్ల ఏమవుతుందంటే ప్రాబ్లం అనేది ఏర్పడుతుంది, ఇన్ఫెక్షన్ ఎక్కువ అయిపోతుంది. ఇన్ఫెక్షన్ ఎక్కువ అవడం వల్ల ఏమవుతుందంటే చాలా ప్రాబ్లం అవుతుంది. అది యూరిన్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, లేకపోతే కొంతమందికి ప్రెషర్ ఎక్కువ అయిపోతుంది కిడ్నీ మీదకి, రిటర్న్లో వెళ్తుంది కదా, ఇవన్నీ ప్రాబ్లం అవుతాయి. సో యూరిన్ అనేది ఎక్కువసేపు హోల్డ్ చేసుకోకూడదు. ఇప్పుడు మనకి ఏదైనా చుట్టూ ఎన్విరాన్మెంట్ ఉండాలంటే ఇప్పుడు ఆ ఎన్విరాన్మెంట్లో లేదంటే దగ్గరున్న హాస్పిటల్స్కో ఏదో ఒక దగ్గర మన షాపింగ్ మాల్స్ వెళ్ళి యూరినేట్ చేయడం బెస్ట్. హోల్డ్ చేసుకోవడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. ఓకే, అయితే మనం దీన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి? ఇప్పుడు సపోజ్ ఇది స్టార్టింగ్లో కొంతమందికి గుర్తించలేకపోవచ్చు, ఇది నాకు అర్జెంట్ అయిపోయింది నాకు తెలియకుండా లైట్లీ అనేసి లైట్ తీసుకుంటూ ఉంటారు. లేదు పర్టికులర్ ఇది పలానా ప్రాబ్లం అని తెలుసుకోవడానికి మనకి ఏమైనా క్లినికల్ డయాగ్నోసిస్ ఏమైనా? మనం సెల్ఫ్ డయాగ్నోసిస్ అంటే కొద్దిగా అంటే మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలా లేదా అన్నది కూడా మీకు ఒకటి యూరిన్ ఇన్ఫెక్షన్ అయితే వెంటనే కలవాలి. ఇంకొంతమంది యూరినేట్ చేసేటప్పుడు మీ బ్రెయిన్కి మీరు యూ జస్ట్ హోల్డ్ అంటే పాస్ చేసేటప్పుడు మనం హోల్డ్ చేయగలిగితే సో మజిల్ కెపాసిటీ అనేది బాగుంటుంది. మళ్ళీ రిలీజ్ అన్నప్పుడు మళ్ళీ యూరినేట్ చేయాలి. ఇలా ఉంటే మీ మజిల్ అనేది స్పింక్టర్స్ అవి క్లోజ్ అవ్వగలుగుతున్నాయి, రిలాక్స్ అవ్వగలుగుతున్నాయి. లేదు మనం వాళ్ళు యూరినేట్ చేశాక మనం కంట్రోల్ చేసుకోవాలి అంటే కూడా కొంతమంది అసలు కంట్రోల్ చేసుకోలేరు. ఇట్స్ వెరీ వీక్, కంట్రోల్ చేయలేదు. కొద్దిగా కంట్రోల్ చేస్తున్నారు కానీ ఫ్లో ఉంది. ఇప్పుడు మనం 5 grades పెట్టుకున్నాం అనుకోండి, అసలు కంట్రోల్ చేయలేకపోతే 5, ఇంకా కొద్దిగా గొప్ప ఉంది అంటే 4. కొంతమందికి ఏంటి అని అంటే కంట్రోల్ చేసినా కూడా కొంచెం డ్రాప్స్ అయిపోతాయి, అలా కంట్రోల్ అవ్వదు. కొంతమంది కంప్లీట్గా కంట్రోల్ చేసుకుంటారు, రిలాక్స్ చేసుకుంటారు. కొంతమంది ఏంటంటే కంట్రోల్ చేయగలుగుతారు కానీ మళ్ళీ నెక్స్ట్ రిలీజ్ అన్నప్పుడు రిలీజ్ చేయలేరు. సో మజిల్ అనేది మనము ఏదర్ హైపర్ట్రోపీ అవ్వచ్చు, హైపోటోన్ కూడా అవ్వచ్చు. దాన్ని మనం అసెస్ చేసిన తర్వాత మనకు తెలుస్తుంది పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అనేవి వీక్ ఉన్నాయా స్ట్రాంగ్ ఉన్నాయా అని చెప్పేసి. ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవాల్సిందే. అంటే చేసుకుంటే ఏంటంటే ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మనం దగ్గినప్పుడు పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ ఇన్వాల్వ్ అవుతాయని చాలా మందికి తెలియదు, దగ్గినామనే అనుకుంటారు. వేరేజ్ మనం ఇట్లా పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ కింద ఉన్న మజిల్స్ అన్నీ ఇన్వాల్వ్ అవుతాయి అని మనం ఇట్లా చెప్పినప్పుడు వాళ్ళు కాన్షియస్ ఫీల్ అయినప్పుడు అవును ఈ మజిల్స్ అంటే బికాజ్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్లో పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి. కానీ మాక్సిమం చాలా మంది ఇప్పుడు బైసెప్స్ ట్రైసెప్స్ స్ట్రెంథన్ చేసినట్లు పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ స్ట్రెంథన్ చేయరు. బట్ వేరాస్ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్, వాటిని కూడా మనం స్ట్రెంథన్ చేయాలి. అండ్ మీరు చెప్పారు ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఫీమేల్స్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అనేసి, దానికి మీరు రీజన్ కూడా చెప్పారు. అయితే మనం ప్రెగ్నెంట్ టైం నుంచినే ఇలా కాకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలా? ఎగ్జాక్ట్లీ, బికాజ్ మనం ప్రీ కన్సెప్షన్లో యాంటీనేటల్ ఉంటుంది, పోస్ట్ నేటల్లో ఉంటుంది. అంటే మనం ప్రెగ్నెన్సీ అయినప్పటి నుంచి అప్పటి నుంచి ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాము టు ఎంకరేజ్ ద నార్మల్ డెలివరీ. యాజ్ వెల్ యాజ్ మనం డెలివరీ అయిపోయినప్పుడు ఇప్పుడు సి సెక్షన్ అవుతుంది. సి సెక్షన్ అంటే ఎన్ని ఫేషియస్ ఎన్ని లేయర్స్, ఆల్మోస్ట్ 7 layers కట్ చేస్తారు, అందులో యూటరస్ కూడా కట్ చేస్తారు. ఇప్పుడు ఇలా చేసినప్పుడు ఏంటంటే ఆ మజిల్స్ అన్ని వీక్ ఉంటాయి, రైట్? సో యూటరస్ అనేది ఇప్పుడు డెలివరీ టైంలో యూరిన్ కంట్రోల్ అవ్వదు, ఎందుకంటే యూటరస్ సైజ్ అనేది పెరుగుతూ ఉంటుంది, బ్లాడర్ అనేది కంప్రెస్ అవుతూ ఉంటుంది. అందుకే మనం కాన్స్టిపేషన్ ఇష్యూస్ కూడా చూస్తుంటాం ప్రెగ్నెన్సీ టైంలో, ఎందుకంటే రెక్టమ్ అనేది వెనకాల ఉంటుంది, బ్లాడర్ అనేది ముందు ఉంటుంది. దీని సైజ్ పెరిగే కొద్దీ మనకి ఇక్కడ ప్రాబ్లం
ప్రాబ్లం రావచ్చు, ఇక్కడ ప్రాబ్లం రావచ్చు. సో అందుకని ఏంటంటే పోస్ట్ నేటల్ తర్వాత కూడా మనం ఆ మజిల్స్ అన్నింటినీ స్ట్రెంథన్ చేస్తే మనకు ఆ ప్రాబ్లమ్స్ అనేటివి ఎక్కువ అవ్వకుండా ఉంటాయి. అయితే మేడం ఈ యూరినరీ ఇన్కాంటినెన్స్కి ట్రీట్మెంట్ ఏముంది? ట్రీట్మెంట్ అంటే ఒకటి, మనం యూరినరీ ఇన్కాంటినెన్స్ మనం చెప్పినట్లు ఈ 4 టైప్స్లో ఏముందో చూసుకోవాలి. ఒకవేళ త్రూ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ దానివల్ల వచ్చిందంటే డెఫినెట్లీ మనకు దానికి తగ్గ మెడిసిన్ కానీ యాంటీబయాటిక్స్ కానీ లేకపోతే వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవడం కానివ్వండి, మనం ఆ మజిల్స్ని స్ట్రెంథన్ చేయడం కానీ ఎక్సర్సైజ్ చెప్పడం, ఇవన్నీ యూరినరీ ఇన్కాంటినెన్స్ని మనం కంట్రోల్ చేయొచ్చు. కొన్ని దాంట్లో ఇప్పుడు బ్లాడర్ ప్రొలాప్స్ అవుతుంది, దానికి పెసరీస్ అని వస్తాయి. సో రింగ్ అనేది మనం త్రూ వెజైనా అనేది ఇన్సర్ట్ చేస్తాం అన్నట్టు టు మేక్ షూర్ దట్ బ్లాడర్ పొజిషన్ అనేది మళ్ళీ నియర్ టు నార్మల్ మెయింటైన్ చేయడానికి. మళ్ళీ అవి తీసి వాష్ చేసుకొని స్టెరైల్ చేసుకొని మళ్ళీ ఇన్సర్ట్ చేసుకోవాలి. దాని త్రూ ఏమవుతుందంటే మన సోషల్ లైఫ్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా సివియర్ యూరినరీ ఇన్కాంటినెన్స్ ఉంది, జర్నీ చేయలేరు, దగ్గినా తుమ్మినా లీక్ అవుతుంది, ఎప్పుడు దగ్గు వస్తుంది ఎప్పుడు తుమ్ము వస్తుంది వి కాంట్ ప్రెడిక్ట్, చెప్పలేం. ఇప్పుడు కొంతమంది నవ్వినా కూడా స్నీజ్ చేసినా కూడా వచ్చేస్తుంది. సో బయట సోషల్ లైఫ్ అనేది వెళ్ళలేరు, పార్టీస్కి వెళ్ళలేరు, వేరే ఫ్రెండ్స్ని కలవలేరు, సమాజ్ జర్నీ ఉన్నా కూడా వెళ్ళలేరు. కొంతమంది ఏంటంటే ఇంకా సివియర్ ఉన్న వాళ్ళు దే మెయింటైన్ ద శానిటరీ ప్యాడ్స్ అనేవి మెయింటైన్ చేస్తుంటారు, అంటే అంత యూరిన్ అనేది లీక్ అవుతుంటుంది. సో మన సోషల్ లైఫ్ అంతా డిస్టర్బ్ అవుతుంది, మనం ఎవరితో కలవలేము, మాట్లాడలేము. బికాజ్ ఇది సెన్సిటివ్ ఏరియా, మనం చిన్నప్పటి నుంచి ఏంటంటే ఇవన్నీ మనది ప్రైవేట్ ఏరియా, మనం ఎవరితో ఇది చేయొద్దు, డిస్కస్ చేయొద్దు, ఇంట్లో కూడా ఫ్రీగా ఉండలేరు. ఎస్. సో ఇవన్నీ మన సోషల్ లైఫ్, మన మెంటల్ ఎబిలిటీ కూడా తగ్గిపోతుంది. బికాస్ మనం 10 మందిలో కలిసినప్పుడు మనం హ్యూమన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్, మనం ఎప్పటి వరకు కలవమో అప్పటి వరకు ఇంకా స్ట్రెస్ పెరిగిపోతూ ఉంటుంది. సో నాట్ ఓన్లీ ఫర్ దీనికి మనం ఎమోషనల్, మెంటల్ అన్ని ఏరియాస్ అనేటివి ఎఫెక్ట్ అవుతాయి దీనివల్ల. ఫర్దర్గా ఇంకా వేరే వేరే హెల్త్ ఇష్యూస్ కూడా డెఫినెట్లీ ఇట్ విల్ లీడ్స్ టు ఆర్గాన్ కదా, దీనివల్ల ప్రాబ్లం అవుతుంది. అయితే మన దగ్గర ఎలాంటి ట్రీట్మెంట్ ఉందంట? నేను మీకు చెప్పాను కదా, ఎక్సర్సైజ్ అనేవి కంపల్సరీ మనం ఎక్సర్సైజ్ ట్రైన్ చేస్తాం, వాళ్ళకి పెల్విక్ ఫ్లోర్ మజిల్ స్ట్రెంథనింగ్ చేస్తాము. సో దానికి టిప్స్ కూడా ఉంటాయి, మనం ఎలా స్నీజ్ చేయాలి, ఎలా కఫ్ చేయాలి, ఎలా హోల్డ్ చేసుకోవాలి, ఎంతసేపటికి, అవన్నీ మనం చెప్తూ ఉంటాం, ఎక్సర్సైజ్ చేపిస్తుంటాం పెల్విక్ ఫ్లోర్ మజిల్స్. మళ్ళీ మనం ఏంటంటే మనం ఎక్సర్సైజ్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు వాళ్ళ మజిల్ టోన్ అనేది ఎగ్జామ్ చేస్తాం, ఇది హైపర్ట్రోపియా, హైపోనా అని చెప్పి చూస్తాం. దాని త్రూ మనకు అసెస్మెంట్ త్రూ ఓకే ఈ ఎక్సర్సైజ్ అంటే వాళ్ళకి చెప్పాలి అని తెలుస్తుంది. ఆ ఎక్సర్సైజ్ చెప్పడం వల్ల ఏంటంటే ఆ యొక్క మజిల్స్ అనేటివి స్ట్రెంథన్ అవుతాయి. సో ఇది మొత్తం అంతా కూడా ఫిజికల్ ఎక్సర్సైజ్, మాన్యువల్ ట్రీట్మెంట్. అండ్ కొంతమందికి ఏంటి అని అంటే వాళ్ళకి పెయిన్ కూడా ఉంటుంది, ఇన్ఫెక్షన్ ఉంటుంది, కొంతమందికి స్వెల్లింగ్ ఉంటుంది, కొంతమందికి పెయిన్ ఉంటుంది. దానికి మొడాలిటీస్, మనం ఫిజియోథెరపీలో ఏదైతే మొడాలిటీస్ యూస్ చేస్తామో టెన్స్, షార్ట్ వేవ్, ఇట్లా కొన్ని ఉంటాయి, అల్ట్రాసౌండ్ కానీ, కోల్డ్ ప్యాక్, హాట్ ప్యాక్. సో అకార్డింగ్ టు దేర్ ప్రాబ్లమ్ మనం అసెస్మెంట్ త్రూ మనకు తెలిసిన తర్వాత ఆ మొడాలిటీస్ అనేవి యూజ్ చేస్తాం అన్నట్టు. ఓకే. అండ్ వన్ మోర్ డౌట్ మేడం, యూరినరీ ఇన్కాంటినెన్స్ ఉన్న ఫిమేల్స్లో బిఫోర్ ప్రెగ్నెన్సీ రాకముందు, ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత వాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వడం కూడా కష్టమే అంటారా? దీనివల్ల ఏమైనా ఇన్ఫర్టిలిటీ ఇలాంటి సమస్యలు ఏమైనా వస్తాయా? యాక్చువల్లీ యూరినరీ ఇన్కాంటినెన్స్ వల్ల మ్యాక్సిమం ప్రెగ్నెన్సీకి ఏమీ ప్రాబ్లం రాదు, బికాస్ బ్లాడర్ ఈజ్ డిఫరెంట్ అండ్ యూటరస్ ఈజ్ డిఫరెంట్. కానీ యూరినరీ ఇన్కాంటినెన్స్ కారణం యూటీఐ ఉందనుకోండి, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్, బికాజ్ యూరిథ్రా అండ్ వెజైనా వెరీ నియర్, ఇక్కడ నుంచి మళ్ళీ వెజనల్ ఇన్ఫెక్షన్ అయిందనుకోండి మళ్ళీ ప్రాబ్లం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెజినిస్మస్ అంటాను. వెజినిస్మస్ అంటే మన వెజనల్ మజిల్స్ అనేవి చాలా హైపర్ట్రోపీలో ఉంటాయి. సో అసలు చాలా పెయిన్ఫుల్ ఆఫ్ ఇంటర్కోర్స్ ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఇన్ఫెర్టిలిటీకి కారణమయ్యే అవకాశం ఉంటుంది. మనం వెజినిస్మస్ని ట్రీట్ చేసుకుంటే ఫెర్టిలిటీ అవ్వచ్చు. బట్ వేరాజ్ మనకి ఇక్కడ ఇన్ఫెక్షన్ ఉందంటే ఆ ఇన్ఫెక్షన్ వెజైనా కానీ త్రూ రెక్టల్ కానీ వెళ్తే మళ్ళీ ఇన్ఫెక్షన్ అనేది ప్రాబ్లం ఎక్కువ అవుతుంది, సివియర్. నేను ఇంతకుముందు చెప్పినట్లు మళ్ళీ గట్ ఇష్యూస్ కానివ్వండి, కిడ్నీ ఇష్యూస్ కానివ్వండి, ఎక్కడెక్కడ లింక్ ఉంటాయో ఆర్గాన్స్కి అవన్నీ ప్రాబ్లం అనేది ఉంటుంది. ఓకే. అయితే మీరు చెప్పిన ఈ ఫిజికల్ ఎక్సర్సైజెస్ కావచ్చు, మాన్యువల్ ట్రీట్మెంట్, ఇవన్నీ కూడా తీసుకున్న తర్వాత కంట్రోల్ అవ్వడానికి వీళ్ళకి మ్యాక్సిమం ఎంత టైం పడుతుంది? మనం ఇప్పుడు చెప్తున్నాను కదా, పెసరీస్ పెట్టినప్పుడు చాలా వరకు కంట్రోల్ అవుతుంది, బికాస్ ప్రొలాప్స్ అయిన బ్లాడర్కి అది సపోర్ట్, ఇలా ఉన్న బ్లాడర్కి మనం సపోర్ట్ ఇస్తున్నాం, ఇది మనకి ఇమీడియట్గా రిజల్ట్ తెలుస్తుంది. బట్ మనం ఎప్పుడు అదే యూజ్ చేయలేం కాబట్టి మజిల్ స్ట్రెంథన్ చేయాలి కాబట్టి మనం 6 months తర్వాత 3 months తర్వాత, అంటే వాళ్ళ పవర్, మజిల్ పవర్ని బట్టి. ఇప్పుడు 5 ఉంది అంటే సివియర్, వాళ్ళకి ఎక్కువ టైం తీసుకోవచ్చు. ఏదో 2-1 ఉంది, కొద్ది టైంలో అవ్వచ్చు. అండ్ వాళ్ళు ఎంత ఎక్సర్సైజెస్, ఎంత ఇదిగా ఫ్రీక్వెంట్గా చేస్తున్నారు, ఎంత స్ట్రెంథన్ చేస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంట్ ఉంటుంది.
అయితే ఇది ఎంతకాలం చేసుకోవాలి? వన్స్ ఒకవేళ మీరు చెప్పిన విధంగా వీళ్ళు స్టార్ట్ చేసి ఎక్సర్సైజెస్ అవి చేసిన తర్వాత ఆ మజిల్ టైట్నెస్ అది వచ్చిన తర్వాత ఓకే వాళ్ళకి కంట్రోల్ అయింది, యూరిన్ మేము కంట్రోల్ చేసుకోగలము, ఆల్ ఆఫ్ ఫైన్ అనేసి అనుకున్న తర్వాత మళ్ళీ ఏమైనా ఇది ప్రాబ్లం మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉంటాయి? మళ్ళీ మజిల్ ఏమైనా లూజ్ అవ్వడం అలా ఏమైనా అవకాశాలు ఉంటాయా? మజిల్ స్ట్రెంత్ అయింది అనుకోండి, అది కంటిన్యూ అవుతుంది. అంటే మనం చెప్పే ఎక్సర్సైజెస్ ఏంటంటే ఇప్పుడు మనం ఇట్లా కూర్చొని కూడా ఎక్సర్సైజ్ చేయొచ్చు, మాట్లాడుతూ కూడా చేయొచ్చు. అంటే అదర్ పెల్విక్ ఫ్లోర్వి కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఇప్పుడు డక్ వాక్ ఉంది. ఇప్పుడు మనం చిన్నగా ఉన్నప్పుడు మన అమ్మ వాళ్ళు తడిబట్ట పెట్టేవాళ్ళు కింద ఇంటికి, అంటే మాపింగ్ స్టిక్స్ లేనప్పుడు క్లాత్తో పెట్టేవాళ్ళు. అది కూడా ఒక ఎక్సర్సైజ్ పెల్విక్ ఫ్లోర్. దోస్ థింగ్స్ ఆల్ ఆర్ పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్. అందుకే మనం అప్పటి కాలంలో చాలా యూరినరీ ఇన్కాంటినెన్స్ చాలా తక్కువ చూసేవాళ్ళం. ఈవెన్ వాళ్ళు స్క్వాట్ పొజిషన్లో వాష్రూమ్ వెళ్ళాలన్నా మోషన్ వెళ్ళాలన్నా స్క్వాట్ పొజిషన్లోనే. ఇప్పుడు మనం వెస్ట్రన్ కమోడ్స్ యూజ్ చేస్తున్నాం. సో పెల్విక్ ఫ్లోర్ మజిల్ స్ట్రెంథనింగ్ ఏవైతే ఎక్సర్సైజెస్ ఉన్నాయో ఇప్పుడు మన డైలీ యాక్టివిటీ లైఫ్లో చాలా తగ్గిపోయి. అందుకని ఏంటంటే వాళ్ళు దాన్ని మెయింటైన్ చేసేవాళ్ళు, ఆల్రెడీ స్ట్రెంత్ ఉన్న మజిల్ని మెయింటైన్ చేసేవాళ్ళు. వేరేస్ మనం మెయింటైన్ చేయట్లేదు. మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. స్ట్రెంత్ అయిన మజిల్ని కూడా మనం మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేయకపోతే మళ్ళీ మనం యూజ్ చేయకపోతే వీక్ అయిపోతుంది కదా. సో మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి హెల్ప్ అవుతుంది, కానీ దానివల్ల ఏం ప్రాబ్లం రాదు. వన్స్ స్ట్రెంత్ ఆల్సో యూ హ్యావ్ టు మెయింటైన్ దట్. రైట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం.